Watch full episodes on Jio Hotstar. అరే భద్రమా భలే ఉంది. మోటు బృందావన్ గార్డెన్స్ ఎంత అందంగా ఉంటుందో అదే విధంగా బయట కూడా చూడడానికి చాలా అందంగా ఉంది. మీరందరూ లోపలికి వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళకూడదు? లోపల ఒక విషయం జరుగుతోంది. ఎవరైనా సరే లోపలికి వెళ్ళారంటే ఒక పెద్ద బోల్డర్ చుట్టుకుంటూ వచ్చి మనిషిని తాకుతుంది. అప్పుడు వాళ్ళు స్టాచ్యూగా మారిపోతారు. వాళ్ళు మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, ఏదైనా సరే లోపలికి వెళ్ళడం మాత్రం కుదరని పని. అరే అన్నయ్య, అలాంటిది ఏమైనా జరుగుతుందా? నేను నా కళ్ళతో చూడనంత వరకు నేను దాన్ని నమ్మను. అర్థమైందా? అలాగా మీకు చూడాలనుందా? అయితే ముందుగా ఒకసారి వెనకాల చూడండి. ఏముంది వెనకాల? ఏముంది? ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరెవరు గార్డెన్ చూడాలనుకుంటున్నారు? మాకు గార్డెన్ చూడాలని అంత ఆసక్తి లేదా. నేను అసలు చూడను. నా పేషెంట్స్ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఇంతవరకు చూడలేదయ్యా. అలాగైతే ఒకసారి మీ స్నేహితుడిని చూడండి. ఈ మోటు ఉన్నాడే, ఎప్పుడు మనల్ని ఏదో ఒక సమస్యలో ఇరికిస్తున్నాడా. రండి మనం మోటు పని పడదాం. ఆగండి మిత్రులారా, ముందు ఇది ఆలోచించండి. ఇలాంటిది ఏదైనా జరుగుతుందంటారా? ఒక బౌల్డర్ రౌండ్ గా తిరుగుతూ వచ్చి ఎవరినైనా టచ్ చేసి స్టాచ్యూగా మార్చడం కుదురుతుందంటారా ఏంటి? ఇది ఒక పెద్ద మిస్టరీలా ఉంది. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఈ మిస్టరీని మనం ఎలాగైనా సాల్వ్ చేసి తీరాలి. పద వెళదాం. పద మిత్రులారా, ఎంత బ్రహ్మాండంగా చెక్కారు, ఎంతో అద్భుతంగా ఉంది. ఈ శిల్పి ఎవరో కాని అద్భుతమైన శిల్పాల్ని చెక్కాడు. చూడటానికి బాగుంది, ఎంతో రియలిస్టిక్ గా ఉంది. చూడండి చూడండి, ఈ శిల్పి కాళ్ళ మీద పడి నమస్కారం చేయాల్సిందే. మోటు, ఈ మనుషులందరూ నిజమైన మనుషులు. చూడు, వాళ్ళందరూ రియలిస్టిక్ స్టాచ్యూలు కాదు, నిజమైన మనుషుల్ని స్టాచ్యూలుగా మార్చేశారు తెలుసా? అరే లేదు లేదు, అవన్నీ నిజంగా శిల్పాలే. ఆ బోల్డర్ కథంతా నిజంగా చెప్పాలంటే అబద్ధం. మీరందరూ లోపలికి ఎలా వచ్చారు? మీ అందరికి లోపలికి రావడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? అరే అన్నయ్య, మీరంతా లోపలికి వచ్చినప్పుడు మేమెందుకు రాకూడదు చెప్పండి. మేము గవర్నమెంట్ మనుషులము. గవర్నమెంట్ మనుషులు ఇలా ఉంటారా ఏమిటి? మెళ్ళో స్కార్ఫ్ కట్టుకున్నారు, రౌడీలాగా డ్రెస్ చేసుకున్నారు. సరే, మీ ఐడి కార్డు చూపించండి. చాలా ఎక్కువ చేస్తున్నారు. ముందు వీళ్ళని పట్టుకొని ఎలాంటి మళ్ళీ పట్టుకుంటావా? మోటు, ఇది ఒక్కటి మాత్రం నిజం. ఖచ్చితంగా ఇక్కడ ఏదో తప్పు జరుగుతూ ఉంది. వాళ్ళు అసలు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు? సరే పదండి వెళ్ళి చూద్దాం. ఏంటిది? నువ్వు ఏది చూడాలనుకుంటున్నావో అది వస్తుంది. You are under arrest. ఏమైంది? అయ్యమ్మా! ఎక్కడికి వెళ్ళింది? అయ్యమ్మా ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలిసి బోల్డర్ నుంచి బయటకు వచ్చిన రేసు వల్లే మనుషులంతా కూడా స్టాచ్యూలుగా మారిపోతున్నారు అనుకుంటాను. అదృష్టం బాగుండి మనం తప్పించుకున్నాం. అసలు ఈ మిస్టరీ ఏంటో మనం కనుక్కుందాం పదండి. అసలు నాకు ఇప్పుడు ఎటువంటి ఆలోచనలు రావటం లేదు. నువ్వేదో ఒకటి చెయ్యి. ఐడియా, బాగా లాగండి. అయ్యమ్మా గట్టిగా జాగ్రత్త. అయిపోయింది.
అయ్యమ్మా. వస్తుంది, చాలా వేగంగా వస్తుంది. వీళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారా? మోటు, శభాష్ మోటు. అయ్యమ్మా, వాళ్ళని పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ లాఠీ దెబ్బలు వాళ్ళకు రుచి చూపిద్దాం. వెరీ గుడ్. కొబ్బరి పడ్డాను. వెంటనే ఆపండి ఆ బోల్డర్ ని. ఆ ముగ్గురు ఎక్కడికి వెళ్ళిపోయారు? పారిపోయినట్టున్నారు. లేదు లేదు, అది ఘసిటరామ్ని సింగంచార్ని స్టాచ్యూగా మార్చేసింది. దాన్ని నేను వదిలిపెట్టాను. వదిలిపెట్టాను, దాన్ని వదిలిపెట్టాను. పదండి, త్వరగా పదండి. వదిలిపెట్టాను. నేను వాళ్ళు వేసిన వాళ్ళలో చిక్కుకునేవాడిని. అమ్మయ్య, తప్పించుకున్నాను. త్వరగా రండి. నేను వదిలిపెట్టాను. అది ఎక్కడికి వెళుతోంది? బాస్ బాస్, మిస్టర్ రాక్, మీరు బాగానే ఉన్నారు కదా? రాక్ బానే ఉన్నారు. రాక్ ఎలాంటి షాక్ ఇస్తాడంటే వాళ్ళ జీవితాంతం మర్చిపోకుండా చేస్తాను. వాళ్ళు ఎక్కడ కనిపించినా వాళ్ళని పట్టుకున్నదే తీసుకురండి. వాళ్ళని నేను స్టాచ్యూ చేస్తాను. వాళ్ళు చాలా ధైర్యవంతుల్లాగానే అనిపిస్తున్నారు. అరే, ఇప్పుడు ఏం చేద్దాం పతులు? త్వరగా ఏదో ఆలోచించండి. ఆలోచించడానికి ఏముంది? ఇదిగో ఈ సమోసాలు తిను, ఇక విజృంభించు. నువ్వు నిజమైన మనుషుల్ని స్టాచ్యూగా మార్చేస్తున్నావు. నా స్నేహితులు కూడా స్టాచ్యూగా మార్చేశావు. ఇక నేను నిన్ను వదిలిపెట్టాను. అరే, ఈ రేస్ ఎందుకు బయటికి రావట్లేదు? సార్, మిమ్మల్ని కొట్టడం మొదలు పెట్టక ముందే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నారో మర్యాదగా చెప్పండి. అర్థమైందా? అరే, ఇంత బలమా? తను బోల్డర్నే విరగొట్టాడు. చెప్తాను. నేను ఒక శిల్పిని, కానీ నా శిల్పాన్ని ఎప్పుడు ఎవరు పొగడలేదు తెలుసా? అప్పుడు నేను అనుకున్నాను హ్యూమన్స్నే శిల్పాలుగా మార్చేద్దామని. అయితే మీరు హ్యూమన్ స్టాచ్యూ గార్డెన్ ని తయారు చేయాలనుకుంటున్నారా? మీరు ఇది కూడా ఆలోచించలేదా? మీరు ఎవరిని శిల్పాలుగా మారుస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీలు ఎంత బాధపడతాయో అని. బోల్డర్ అన్నయ్య, ఒకవేళ మిమ్మల్ని స్టాచ్యూగా మార్చేస్తే మీకు ఎలా ఉంటుందో చెప్పండి. ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ మీరు స్టాచ్యూగా మార్చేస్తున్నారు. అందరినీ భయపెట్టేస్తున్నారు. దీనికి ఎలాంటి శిక్ష వేయాలో మీరే చెప్పండి. రండి. దయచేసి అప్పు మమ్మల్ని కొట్టద్దు. నేను ఇక మిట అలాగా చేయను. తప్పైపోయింది, క్షమించండి. అరే, ముందు వాళ్ళందరినీ సరిగ్గా మార్చేసేయండి. సారీ, నేను ఇంతవరకు దీనికి యాంటీడోట్ తయారు చేయనే లేదు. ఏంటి? అరే మిత్రమా, సహోదరు, ఆగండి, నేను సరిచేస్తాను. మిత్రమా, ఇదిగో సహోదరి మణిలారా. అసలు ఏం జరిగింది? మనకు ఏమైపోయింది? మిమ్మల్ని మీ
మిస్టర్ రాక్ స్టాచ్యూగా మార్చేశాడా? కానీ డాక్టర్ జట్కా మిమ్మల్ని నయం చేశారా? థ్యాంక్ యూ వెరీ మచ్ మోటు పతులు. మీరు చాలా పెద్ద ప్రాబ్లం ని సాల్వ్ చేశారు. మేమైతే లోపలికి రావడానికి భయపడిపోయేవాళ్ళం. ఎందుకంటే మేము లోపలికి వచ్చామంటే స్టాచ్యూ అయిపోతామని భయపడేవాళ్ళం. అందుకే అలా జరగకూడదు అనుకున్నాము. సారీ సార్, మిమ్మల్ని వెనక చూడమన్నాను. ఒక్క నిమిషం వెనక్కి తిరిగి చూడండి. స్నేహితులారా, మనం అహ్మదాబాద్ రండి, అందరం కలిసి మార్కెట్ అంతా చూసేద్దాం. రండి, మొదలు పెట్టండి. మర్యాదగా నీ దగ్గరున్న సామాన్లన్నీ మాకు ఇచ్చేసాయి. దొంగ పట్టుకోండి పట్టుకోండి. పదపత్తులు, మనందరం కలిసి ఆ దొంగల్ని పట్టుకుందాం. ఈ దొంగల్ని వదిలిపెట్టేదే లేదు. దొంగతనం చేయడానికి నీకు అసలు సిగ్గుగా లేదా ఏంటి? చెప్పు. అనవసరంగా మధ్యలో అడ్డు రాకు. ఒకవేళ వస్తే అలాగా అయితే ఈ చింగర్ చేతులోంచి తప్పించుకుని కూడా పూర్తిగా చెప్పడం లేదే. అయ్యమ్మా, రండి, ఇప్పుడు నా తడాక ఏంటో చూడండి. రండి బాస్, ఇదంతా మీరే తీసేసుకోండి. మేము వెళ్ళి ఇంకా చాలా చోట్ల దొంగతనం చేసి తీసుకొస్తాం. ఇదిగోండి బాస్. ఇదిగో తీసుకోండి బాస్. ఇది తీసుకోండి. ఇదిగోండి తీసుకోండి మీరే. ఉంచుకోండి బాస్, ఉంచుకోండి ఉంచుకోండి, మీరే ఉంచుకోండి. ఓకే ఓకే బాయ్. ఓ అలాగా, అయితే మీరే నా జనాల దగ్గర దొంగతనం చేసేది ఏంటి ఆలోచిస్తున్నావు? అరే మేమెందుకు చేయిస్తున్నాం సార్? నేను చూశాను ఆ దొంగలు మీకు సామాన్లు ఇచ్చి వెళ్ళడం, చెప్తాం కూడా విన్నాను. బాస్, ఈ సామాన్లని ఉంచుకోండి, ఇంకా వెళ్ళి దొంగతనం చేసి వస్తానని. ఏయ్, వెళ్ళి పట్టుకోండి. అరే ఏంటి ఇలా జరిగింది? మేమేదో దొంగల్ని పట్టుకుందామని వస్తే మేము పోలీసుల చేతిలో దొరికిపోయామేంటి? మోటు, ఇటువంటి సమయంలో ఒకే ఒక్క పని మాత్రమే చెయ్యాలి. పరిగెత్తండి. వీళ్ళందరూ ఎగిరిపోయారేంటి? మోటు పద, అక్కడ దాక్కుందాం. పదండి. ఇప్పుడు మనం నిర్దోషులం నిరూపించుకోవడానికి ఏమి చేయాలి? ఏం చేయాలి? మనం ఎలాగైనా సరే ఆ దొంగల్ని పట్టుకొని తీరాలి. వాళ్ళందరూ చాలా ప్లాన్తోనే వచ్చారు. లేదమ్మా, అలా ఎప్పటికీ జరగదు. నేను నిజం చెప్తున్నాను, నా ఆరోగ్యం ఏమీ బాగోలేదు. ఒక మాస్క్ వేసుకునే గ్యాంగ్ నన్ను బంధించేసింది. నేనేం చేయలేకపోతున్నాను. పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే ఆ దొంగతనం నేనే చేశానంటున్నారు. అన్ని వైపుల నుంచి నన్ను బంధించారమ్మా. అరే అన్నయ్య, మా కథ కూడా మీ కథలాగే ఎంతో ఆవేదనతో కూడుకున్న కథ. వాళ్ళు మమ్మల్ని కూడా ఇరికించి వెళ్ళిపోయారు. పర్వాలేదు, నిన్ను మాత్రం అలా ఇబ్బంది పెట్టి వెళ్ళారు. కానీ ఇక్కడ మాత్రం మా ఆరోగ్యాన్ని అంతా పాడు చేసేశారు. తన దగ్గరికి నేను వెళ్ళలేను అన్నయ్య, అర్థం చేసుకో. నన్నేం చేయబట్టా. ఐ మిస్ యూ మమ్మీ.
నేనేదో ఒకటి చేస్తాను. డాక్టర్ జట్కా, మీరేదైనా అతనికి సహాయం చేయండి. మళ్ళాగే ఇతన్ని కూడా ఆ దొంగలు ఇరికించిపోయారు. డాక్టర్ జట్కా, తనకి ఒక ఫ్లయింగ్ హెల్మెట్ ఇవ్వండి. ఆయన ఎగురుతూ వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళతారు. ఎగురుకుంటూ ఎందుకు వెళ్ళడం? ఈయన గాల్లో ఎగరడం చూసి పోలీసుల కింద నుంచి షూట్ చేస్తే కింద పడిపోతారా? పోనీ ఓ పని చేయండి, ఇతను ఇన్విజిబుల్ చేసి అక్కడికి పంపించేయండి. అలా కూడా జరుగుతుందంటారా సార్? అవును, మా డాక్టర్ జట్కా గారు ఎంతో పెద్ద సైంటిస్ట్. అవును, ఈయన మిమ్మల్ని మాయం చేశారంటే పోలీసులు కూడా మిమ్మల్ని కనిపెట్టలేరు. అంటే నన్ను ఇన్విజిబుల్ చేయొచ్చు అన్నమాట. తీసుకో మిత్రమా. అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ రోజు నా జీవితంలో ఒక ముఖ్యమైన రోజు. నన్ను ఇన్విజిబుల్ గా మార్చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే సరే, ఇప్పుడు మీరు వెళ్ళండి. మేము కూడా దొంగల్ని వెతికి పట్టుకోవాలి. ఎందుకు? మీరు కూడా ఇన్విజిబుల్ గా మారి మీ ఇండ్లకు వెళ్ళిపోండి. మీకు ఆ మాస్ గ్యాంగ్ కు సంబంధం ఏంటి చెప్పండి. లేదు, మేము ఆ దొంగలకి శత్రువులం. అలాగా? అవును, మేము ఆ దొంగల్ని లాఠీతో కొట్టి కొట్టి ఇక్కడి నుంచి తరివేస్తాము. బాగా చెప్పారు. దాండియాను కొట్టి కొట్టి పంపిస్తారా? చెప్పండి, కొట్టి కొట్టి పంపిస్తారా? నువ్వెవరు? మాస్ గ్యాంగ్ లీడర్ ని, మూస్ ని. నా పేరు నానాబాయ్. గట్టిగా పట్టుకోండి. ఇతన్ని ఇన్విజిబుల్ చేయాలనే ఐడియా ఎవరితో చెప్పండి. ఇదంటే ఎందుకు చూస్తారు? కానివ్వండి. ఈ గ్లాస్ కి ఏమైంది? పరిగెత్తండి. తొందరగా పద. అరే వీళ్ళు వాళ్ళే కదా. కాపాడండి ఇన్స్పెక్టర్ గారు, మమ్మల్ని కాపాడండి. వాళ్ళని పట్టుకోండి. టోపీ ఎందుకు ఎగురుతుంది? పారుకోండి. ఇన్స్పెక్టర్ గారు, మమ్మల్ని తీసుకువెళ్ళండి. అలాగా, నువ్వు దీంట్లో దాంకున్నావా? పిల్లి భలే జరిగింది. అమ్మా, పరిగెత్తండి. అదండి, లోపలికి వెళ్ళి దాక్కుందాం. అలాగా? ఇక్కడ దాక్కుంటారా? అయ్యో, కడుపు ఖాళీగా ఉంటే నాకు ఎటువంటి ఆలోచనలు రావు. పత్రు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఐడియా. హలో మాస్క్ గ్యాంగ్ లీడర్, వినండి. ఇక నువ్వు ఎవరిని చూడలేవు. చనిపోయేంత వరకు ఇలాగే ఉండిపోతావు. నిన్ను నార్మల్ గా చేసే గ్యాడ్జెట్ అది మా దగ్గర ఉంది. అరే ఏంటిది ఇలా చేసేసారు? ఇప్పుడు నేను మళ్ళీ మామూలుగా ఎలా మారిపోగలను? నేను మామూలుగా మారడానికి గ్యాడ్జెట్ ఇవ్వు. మేము ఇవ్వనే ఏంటి ఇవ్వవా? ఈ నాన్నకు ఎదురు చెప్పేవట్టి ఏం జరుగుతుందో తెలుసా? అతనికి గ్యాడ్జెట్ ని ఇవ్వండి. అలాగే సోదరా, తీసుకో. ఇప్పుడు నాన్నబ్బాయి బాగా కనపడుతున్నారు కదా. ఇతని బామ్మని గుర్తు చేయండి. మీ నాన్న, మీ అమ్మ, మీ తాత, మీ ముత్తాత అందరూ జ్ఞాపకం వచ్చేలాగా నీకు ఒకటి ఇస్తాను, చూసుకో. కాచుకో. ఏంటి ఇలా చేశారు? దయచేసి వదిలిపెట్టండి బాబోయ్. త్వరగా రండి, కాచుకో. నువ్వు అక్కడే
అతన్ని పంపించి ఆ తర్వాత నీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు రా. వద్దు, నేనే వెళ్ళిపోతాను. ఈ నాన్నకు కాదుకూడదనే మాటే లేదు. ఏదైనా సరే సాధ్యమవుతుంది, కానీ ఈ రోజు మాత్రం చేతులు జోడిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యము. థ్యాంక్ యూ మోటుపతులు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళు ఈ నగరంలో ఉన్న అందరి ప్రశాంతత పాడు చేశారు. మీరు మాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరమే లేదు ఇన్స్పెక్టర్ గారు. ఇది మా కర్తవ్యం. మీకు ఎప్పుడైనా అవసరమైతే మాకు చెప్పండి, మేము చేసి పెడతాం. అంతే కదా పత్తులు? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.